వెల్కమ్ టు మన క్లాస్. ఈరోజు మనం అంక శ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రాన్ని కనిపెట్టే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బోర్డు పైన ఒక పేరు రాయబడింది. కార్ల్ ఫ్రెడరిక్ గౌస్ 1777 నుంచి 1855 మధ్య కాలంలో జీవించున్నటువంటి జర్మన్ గణిత శాస్త్రవేత్త. ఈయనను ఒకప్పుడు ఈయన 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈయనను ఒక వ్యక్తి 1 నుంచి 100 వరకు సంఖ్యల మొత్తము ఎంత అని అడిగేసరికి 5050 అని డైరెక్ట్గా చెప్పడం. మరి ఆయన ఎలా చెప్పగలిగిండు, ఏ రకంగా చెప్పగలిగిండు అనేది మనం తెలుసుకోవడమే ఈ గౌస్ ఫార్ములా అని మనం అంటాం. అయితే దీనికి ఫస్ట్ సపోజ్ మనం కూడా 1 నుంచి 100 వరకు సంఖ్యల మొత్తం ఎంత అనేది కనుక్కుందాం. 1 2 3 4 డాష్ 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 100 వరకు సంఖ్యలు నేర్చుకుందాం. అంటే మనం ఇంతవరకు మధ్యలో ప్లస్ చేసి కనుక్కునేది తెలుసుకోలేదు. మనం ఇది అంక శ్రేణి అని మనకు తెలుసు. ఎందుకు అంక శ్రేణి అవుతుంది? ఇది వీటి యొక్క ఏ రెండు పదాల యొక్క మధ్య భేదమైన ఒకటి ఉండదు. 2 - 1 1, 3 - 2 1, 4 - 3 1. అంటే సామాన్య భేదము సమానంగా ఉంది కాబట్టి ఇది అంక శ్రేణిలో ఉన్నది అని మనం చెప్తాం. అంటే వీటి మొత్తం కనుక్కోగలిగితే మనం అంక శ్రేణిలో n పదాల మొత్తం కనిపెట్టచ్చు. అంటే ఇక్కడ మనం ఏమనుకుందాం అంటే సపోజ్ ఈ పదాల మొత్తము మనం ఎస్ అనే అక్షరం చేత సూచిద్దాం. ఎస్ అనే అక్షరం చేత సూచిద్దాం. ఎస్ 100 అని కూడా అనుకోవచ్చు, లేదా ఎస్ అనే అక్షరం చేత సూచిద్దాం. 1 + 2 + 3 + 4 + డాష్ 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 100 వరకు ఉంటే మనం అది ఎస్ అని అనుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ n పదాలు అంటే ఈ 100కు 1 + 2 3 3 6 6 4 10 ఇట్లా చేయొచ్చు 100 వరకు. కానీ ఇంతకంటే ఎక్కువ సంఖ్యలు అయినప్పుడు మనం అలా చేయలేము. దానికి ఒక ఫార్ములాను కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నంటే వీటిని ఏం చేస్తున్నంటే ఇంకా రివర్స్ రాస్తున్నా దాని కింద. అంటే s = 100 ఇక్కడ రాసేసి ప్లస్ ఇక్కడ 100 అయింది కదా, ఇక్కడ నెక్స్ట్ 99, నెక్స్ట్ 98, నెక్స్ట్ 97 డాష్ 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 1 రాసిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఈ రెండింటిని అడిషన్ చేస్తున్నాను, రెండింటిని కూడుతున్నాను. కూడినప్పుడు ఏమొస్తుందో చూద్దాం. s + s ఏమైతే 2s ఇక్కడ 100 + 1 ఎంత అవుతుంది? 101 ప్లస్ ఈ 99 + 2 అది కూడా 101, 98 + 3 101 ప్లస్ డాష్ 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 లాస్ట్ వరకు కూడా 101 వస్తుంది. ఓకే, ఎంత లాజిక్గా ఉంది, చాలా బాగా. అంటే ఇప్పుడు ఏమైంది? 101 ఎన్ని వస్తాయి? 101 ఎన్ని వస్తాయి? 101 101 101 101 ఎన్ని వస్తాయి అనేది మీరు ఆలోచించండి. అంటే 101 100 వస్తాయి. ఓకే, 2s = 101 100 ఉంటాయి. ఇప్పుడు 2లు 5 ఉన్నాయంటే ఏం చేస్తాం? వాటి కొన్ని 2 5ల 10 అంటే వాటి మొత్తం ఎంత అయితే 10. అదే రకంగా 101 100 ఉంటే మనం ఏం స్టెప్ రాస్తాం? 100 × 101 అంటే 101 100 ఉన్నాయి అని మనకు అర్థం. ఆ రకంగా రాస్తాం. అంటే ఇప్పుడు ఏమైతుంది? మరి మనకి ఎస్ఏ కదా కావాల్సింది, ఇవి 100 పదాలు మొత్తమే కావాలి కదా, 2s కావాలి కదా. అందుకని మనం ఏం చేస్తాం? s = 2ని తీసుకొస్తాం. 100 × 101/2 అప్పుడు ఏమవుతుంది? సరే, ఇక్కడ ఈ స్టెప్ ఇలానే ఉంచేసి, లేదా 2 1ల 2 50ల అవును అంటే s = 5 1ల 5 5 0 0 5 1ల 5 ఈ 0 0 అంటే
5050 వచ్చింది. ఒకవేళ దీన్నే మనం n పదాలకు ఎలా విస్తరిస్తాం ఒకసారి ఆలోచిస్తాం. ఇప్పుడు 50 పదాలకు ఎట్లా చేస్తాం? ఇక్కడ ఏం గమనించింది మనం, ఇంకా ఇక్కడ ఇంకొక సూత్రం కూడా వస్తుంది మనకి. ఏం సూత్రం వస్తుందంటే, అందుకే n పదాల మొత్తానికి కూడా చూస్తాం. అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి కూడా మనకి ఇక్కడ సూత్రాన్ని పాటించవచ్చు. n అనుకుంటే అప్పుడు ఇదేమవుతుంది, ఇది 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 100 ఒకటి ఉంది, ఇది 100 ఉంది. అంటే ఇది n అనుకుంటే ఈ 101ని 100 - 1 గా రాసుకోవచ్చు. అంటే 2SN = 100 × 100 - 1 అని రాసుకుంటే ఇక్కడ ఫస్ట్ 100 ఉంటుంది, 100 ఉంటుంది అనుకుందాం ఇక్కడ. ఓకే, 100 ఉంటుంది. ఎందుకంటే 100 పదాల మొత్తం కదా, ఇక్కడ కూడా మనం 100 పదాల మొత్తం అని రాసుకుంటే తప్పులేదు. సమ్ ఆఫ్ 100 టర్మ్స్ అని తప్పే కాదు. ఓకే ఓకే. ఇప్పుడు 2S100. ఇప్పుడు మనం ఏం చేస్తుంది, నేను ఏం చేయాలి, ఇక్కడ 101 కు బదులుగా 100 - 1 రాసిన. అవునా? సరే, 100 + 1 రాద్దాం. ఓకే, 100 మాత్రమే, 100 + 1, 100 + 1. ఇప్పుడు దీన్ని ఈ 100 జాలు n లేకపోతే 100ని n అనుకొని మనం ప్రతిక్షేపించాం అనుకోండి. 2SN = n × n + 1. n × n + 1. ఇలా ఓన్లీ SN ని కథ రాస్తాం అనుకోండి, n × n + 1/2 అనేది ఒక సూత్రం వచ్చేస్తుంది. అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం వచ్చేసింది. అంటే n × n + 1/2. దీని మీద మనం అప్లికేషన్ చాలా చేయొచ్చు. ఇద్దరు ఒక ఫంక్షన్ లో షేక్ హ్యాండ్స్ అట్లాంటి కూడా బాగా మనం చేయొచ్చు. ముందు చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఇది మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి సూత్రం n × n + 1/2 అని కూడా మనం చెప్పాలి. ఓన్లీ సహజ సంఖ్యలు అది కంటిన్యూస్ నంబర్స్ ఉంటే మనకి ఈ ఫార్ములా మనం వాడతాం. సో అది ఎట్లా వచ్చింది మరి. ఇప్పుడు అంక శ్రేణిలో ఎన్ని పదాల మొత్తం ఎక్కడైనా బ్రేక్ చేసినా అట్లాంటి జనరలైజేషన్ చేసే సూత్రాన్ని ఎలా కనుక్కుందామో చూద్దాం. అంక శ్రేణిలో n పదాల మొత్తం. అంక శ్రేణిలో n పదాల మొత్తం. SN అని అనుకుందాం. SN అనుకుంటే ఫస్ట్ మనకు అంక శ్రేణి ఏంది, a + d, a + 2d a + n - 1 × d. ఈ లెక్కను చేసేటప్పుడు మనం ఇంతకు ముందు లేచిన లెక్కను బాగా ఊహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే అది ముందు చెప్పింది. ఇప్పుడు SN అంటే మనం ఏం రాస్తాం, ఇది a + d కూడడమే కదా, a + 2d a + n - 1 × d అనేది మనం రాస్తాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇంకొక SN తీసుకొని దీన్ని రివర్స్ చేసి రాస్తా. అంటే దీన్ని రివర్స్ చేసి రాస్తా అంటే a + n - 1 × d a అనేది చివరిగా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేసి చూడండి ఒకసారి. ఏం చూస్తారు, అక్కడనేమో 101లో వచ్చేసినాయి, ఇక్కడ కూడా అన్ని సేమే వస్తాయి. కానీ ఏమొస్తాయి అనేది తెలియాలి. ఏమొస్తాయి ఒక్కసారి అబ్జర్వ్ చేసి మనం తెలుసు. ఇక్కడ అర్థం కాకుండా ఇక్కడ అర్థమైతే ఇక్కడ అర్థం కాదు. ఇప్పుడు ఈ ఏకి a + n - 1d కూడాలా అంటే ఏకి a + n - 1 × d కూడాలి. అంటే ఏమైంది, a 2a + n - 1 × d అయింది మొదటిది. రెండవది ఏం చేస్తాం, రెండవది చేసినా కూడా మనకి 2a + n - 1 × d వస్తుంది. చివరిది చేద్దాం, a + n - 1 × d a అంటే a 2a + n - 1 × d. అంటే ఇవన్నీ కూడా ఏమొస్తాయి అనేది మనకు తెలిసిందంటే
ఈ ఎస్ఎన్ ఏమైతుంది 2SN ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ప్లస్ 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ప్లస్ 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఇలా వస్తాయి డాష్ 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 ప్లస్ 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి డాష్. ఓకే, ఇట్లా వస్తాయి. ఇట్లా ఎన్ని వస్తాయి? అక్కడ 100 పదాలు తీసుకున్నాం కాబట్టి 100 వస్తాయని చెప్పినాం. ఇక్కడ n పదాలు తీసుకున్నాం కాబట్టి n వస్తాయని చెప్పినాం. అక్కడ 100 పదాలు వస్తాయి కాబట్టి 100 గురించినాం. ఇక్కడ n పదాలు వస్తాయి కాబట్టి a ప్లస్ 2A ప్లస్ n మైనస్ 1 డీలు n పదాలు వస్తాయి కాబట్టి n తో గురిస్తాం. అంటే 2SN is equal to n ఇంటూ బ్రాకెట్ బిగిన్ 2A బ్రాకెట్ అని పెడుతున్నాం, ఇది పెద్దగా ఉంది కాబట్టి n మైనస్ 1 ఇంటూ డి. ఇలా ఒకటి కంటే ఎక్కువ పదాలు కలిసి ఉన్నాయి కాబట్టి మనం బ్రాకెట్ పెట్టాం. ఎందుకంటే n ఈ మొత్తాన్ని గుణించాలి. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది 2SN is equal to n ఇంటూ 2A ప్లస్ n మైనస్ 1 డి అని వచ్చింది. ఇప్పుడు SN ని కరెక్ట్గా రాస్తాం. SN is equal to ఇటు వస్తే n/2 బ్రాకెట్ బిగిన్ 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది అంక శ్రేణిలో n పదాల మొత్తానికి కనిపెట్టడానికి అవసరం ఉన్నటువంటి సూత్రం. దీని మీద మనం ఇప్పుడు ఒక లెక్కను కూడా చేద్దాం. ఓకే, SN is equal to n/2 2A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మనకు తెలిసిన ఒక లెక్కను, చిన్న లెక్కను తీసుకొని మనం వెరిఫికేషన్ చేసి మనం కనుక్కుందాం కరెక్ట్ వస్తుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంక శ్రేణి తీసుకున్నాం 3 6 9 డాష్ డాష్ డాష్. అవునా, ఒక 6 పదాల మొత్తం కదా 7 పదాల మొత్తం 6 పదాల మొత్తం 6 పదాల మొత్తం ఎంత కనుక్కుందాం. ఓకే, ఇది ఉదాహరణ ఎగ్జాంపుల్. మనం జనరల్ ఈ సూత్రం అంటే మన సాధన రాసేసి మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములా రాస్తాం. అంటే SN is equal to n/2 bracket begin 2A plus n minus 1 into D. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 6 పదాల మొత్తం ఎంత అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఇలా ఏమేమైతే పదాలు అవసరం ఉన్నాయో మనం n అంటే ఎంత 6, A అంటే ఎంత 3, D అంటే ఎంత 6 మైనస్ 3 దట్ ఈస్ 3. ఏ వచ్చింది, డి వచ్చింది, n వచ్చింది. ఇంత మనకు మొత్తం వచ్చేస్తారు. SN S6 ఈజ్ ఈక్వల్ టు అంటే S6 అంటే 6 పదాల మొత్తం n/2 అంటే 6/2 బ్రాకెట్ బిగిన్ 2 ఇంటూ ఏ అంటే 3 ప్లస్ n మైనస్ 6 మైనస్ 1 ఇంటూ డి ఎంత 3. ఓకే, S6 ఈజ్ ఈక్వల్ టు 2 1 2 3 3 బ్రాకెట్ బిగిన్ 3 2 6 ప్లస్ 6 మైనస్ 1 5 ఇంటూ 3. సో S6 ఈజ్ ఈక్వల్ టు 3 బ్రాకెట్ బిగిన్ 6 ప్లస్ 5 3 15 15 ప్లస్ 6 21. S6 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 21. S6 ఈజ్ ఈక్వల్ టు 3 1 3 3 2 6 63 వచ్చింది. మరి మన లెక్క ప్రకారం 63 రావాలి కదా. మరి 3 ఫస్ట్ 6 పదాలు రాదా 3 6 9 12 3 15 1 2 3 4 5 18 అంతేనా. 6 పదాలు ఇవి మొదటి 6 పదాలు. ఇప్పుడు 3 6 9 9 9 18 18 ప్లస్ 12 18 ప్లస్ 12 30 ఇక్కడ వరకు 30 ప్లస్ ఇది ఏమైతే 33 అవుతుంది చూద్దాం ఒక నిమిషం. 30 ప్లస్ 15 5 45 45 ప్లస్ 18 8 5 13 3 చేతన 1 4 5 6 63 చూడు కూడా 63 వచ్చేసింది. అంటే ఇట్లా మనం చేయకుండా కూడా ఇలా డైరెక్ట్ గా అంటే ఇది చిన్న సంఖ్యలకి చాలా ఇలా కూడా చెప్పగలుగుతాం. పెద్ద సంఖ్యలో బాగా ఒక 100 సంఖ్యల వాళ్ళకి మొత్తం ఎంత అన్నప్పుడు మనం చెప్పలేం కదా. అందుకని మనం ఒక ఫార్ములాను డెరైవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డెరైవ్ చేసాం. అయితే ఇక్కడ చిన్నగా వెరిఫికేషన్ కొరకు మాత్రం మనం చిన్నది తక్కువ తీసుకొని ఎందుకంటే అడిషన్ చేయాలి కదా వాళ్ళు ఆ రకంగా చేయగలిగాం. దీని మీద మరిన్ని లెక్కలు చేద్దాం. మనం దీని మీద ఒక
ఒక చిన్న ప్రయోగం కూడా మీకు నేను చూపించడం జరుగుతుంది అంకశ్రేణిలో n పదాలు మొత్తానికి. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను.